వెల్కమ్ టు క్విక్ అప్డేట్ విత్ ప్రశాంతి. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం మరోసారి వివాదంలో చిక్కుకుంది. మద్రాస్ హైకోర్టు ఇటీవలే డిఎంకే పార్టీ చేసిన ఒక ఆకతాయ పనిని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ఘటన మదురై జిల్లాలోని ప్రాచీన స్కందమలై అనే పేరు ఏదైతే ఉందో ఆ టెంపుల్కి సంబంధించినది. దాని గురించి మొదలైంది. ఇది ఎందుకంటే 8వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మురుగన్ స్వామికి అంకితమైనది. కానీ చరిత్రలో 14వ శతాబ్దం సమయంలో సికిందర్ అనే ముస్లిం సుల్తాన్ మదురై నగరాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమై సికిందర్ అదే ప్రాంతంలో మరణించారు. తర్వాత అది సమాధి అక్కడే ఏర్పాటు చేయబడడం జరిగింది. అలాగే 18వ శతాబ్దానికి అది ఒక దర్గాగా రూపాంతరం కూడా జరిగింది. ఇటీవల సంవత్సరంలో డిఎంకే ప్రభుత్వం ఆ ప్రాంతం పేరును స్కందమలై నుంచి సికిందర్ మలైగా మార్చి ప్రయత్నం చేసింది. ప్రభుత్వ రికార్డులో కూడా కొన్ని చోట్ల ఆ మార్పు మొదలైంది. కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు అదేవిధంగా హిందూ సంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. మద్రాస్ హైకోర్టు ఈ విషయంపై గట్టి హెచ్చరిక జారీ చేసింది. స్కందమలై అనేది చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశమని, ఆ పేరును మార్చడం ద్వారా మత సామరస్యాన్ని దెబ్బతీయకూడదని స్పష్టం చేసింది. డిఎంకే ప్రభుత్వాన్ని మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలపై రాజకీయ ప్రేరేపణ చూపవద్దని కోర్టు హెచ్చరించింది. మొత్తం మీద ఈ కేసు తమిళనాడులో మత ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలపై ప్రభుత్వ జోక్యం ఎంతవరకు సమంజసమని అనే ప్రశ్న మళ్ళీ ముందుకొచ్చింది. చారిత్రాత్మక ప్రదేశాల ఆత్మను కాపాడడమే కాకుండా మత సామరస్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం బాధ్యత వహించాలనే సందేశం కూడా ఇచ్చింది.